Audio Jungle. నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే ఫుడ్ చేసిన ఫుడ్ని అన్ని విధాలుగా అన్ని విధాలు పేరు పెట్టడము అని వాళ్ళ అక్క గురించి మనోడు ఎట్లా రియాక్ట్ అయినాడు అనేది వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో నచ్చినట్టయితే మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా లైక్ ద్వారా, లేకపోతే నలుగురు చూస్తే నవ్వుకుంటారని హ్యాపీ ఫీల్ అవుతారన్న వాళ్ళకి షేర్ ద్వారా మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మలయాళం ప్రాంక్ ఏదైతే ఉందో అది చూడండి. లాటరీ ప్రాంక్ మంచిగా ఉంటుంది, హ్యాపీ చూసి ఎంజాయ్ చేయండి. సరేనా? బాగుంటే వచ్చి కామెంట్ చేయండి. మర్చిపోద్దు, లైక్ షేర్ మర్చిపోద్దు. కరెంట్ ఉందా రే? లుషమ్మ దగ్గర మెడిపోదురా. లుషిదా మెడిపో పదా, ఓ బయట ఆడుకో. రా 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 రారా అవాగలే. మెడిపాల్ బోనా రెడీ అయితే బస్సు 7 గంటలకు ఉంది, తిరుపతికి పోదు. రెడీ అయితే బస్సు 7 గంటలకు ఉంది, తిరుపతికి పోదు. పంపండి అంత పదం. ఏడికంత పదం పండి. మరి ఏం పదం ఇంకా ఏంది? నేను ఏం చెప్తానా నువ్వేం చెప్తావు? తిరుపతికి పదామా అంటున్నావు. తిరుపతికి నువ్వు బోల్ అంటానే. నువ్వు 7 గంటలకు బస్సు ఉంది, దాని బస్సు మాట్లాడినాను. నువ్వు డ్రైవర్ పక్కన కూర్చొని అప్ప నీ పోయే దారి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే తీసుకుపోతాడు. నాకు అవసరమేలే. ఏది నీకు అవసరం? మంచిది ముక్కుబడి. మీ అక్క చెప్పింది వాని పంపి అని చెప్పింది. నీకేం నొప్పి? ఎవరు నీకు ముక్కుండేది? నీకు పెళ్లి కావాలని ముక్కు ఉండేది ఎవరు? నువ్వు ముక్కున్నట్లే. పెళ్లి కావాలని ఏదో ముక్కుంటా. మీ అక్క ముక్కుందేమో నీకు పెళ్లి కావాలని. పోయిరా తిరుపతికి. కొన్నోళ్ళు ముక్కున్నోళ్ళు పోతారు, కొన్నోళ్ళు ముక్కున్నోళ్ళు పోతారు. అంటే ముక్కున్నోళ్ళే చేసుకుంటారు పెళ్లి. ఎట్లా వేసుకుంటారు? మళ్ళా పక్కన వాళ్ళ కోసం ముక్కోరా? పక్కన వాళ్ళ కోసం ముక్కోరా? ముక్కుంటారు. పిలుచు జిమ్మే, ఇప్పుడు తలకాయలు తింటావా? పిలుచు. ఇంకా చెట్టే దొమ్మలకి వేసుకోకూడదా? సిల్క్ స్మిత్ టైప్ ఉంటావు. దొమ్మలకి వేసుకోడికి ఆ షర్ట్ తీసేసి సరిపోతుంది. వాడు తిరుపతి పంపించేకి అనుకుండేది జరగాలంటే ఈడ దగ్గరలో చేసే కాదు. అందుకు వాళ్ళు తిరుపతికి పంపిలా. నువ్వు ముక్కున్నావు చెప్పినా తిరుపతికి 7 గంటలకి తిరుపతి బస్సు ఉంది, పంపిస్తే సరిపోతుంది. నీకు అవన్నీ నీకోసం నువ్వు పోతావు చెప్పు. అది అయిపోయా పోకపోతే ఇంకా పట్టించుకోదు. ఇంకా టాపిక్ ఇంకా పెళ్లి గురించి ఇంకా అవన్నీ వద్దు. దేవుడి మొక్కు నీ దేవుని దగ్గర పోయే టైం సరిపోదా? ఆ డ్రైవర్ సీట్ కాడ కూర్చుంటాడు. మాట్లాడినాను క్లీనర్. నువ్వు ఆ క్యారీ కట్టిస్తే ఆ క్యారీకి వేసి దాంట్లోకి దారిలో ట్రైన్ అంటే అప్పుడు వేరే వాళ్ళు ట్రైన్ ఎక్కి సగం దారిలో ఎక్కి ట్రైన్ లోంచి దొబ్బుతామన్నారులే వాళ్ళు. మళ్ళా నీకు కాదులే ట్రైన్ లో నుంచి బయటకి ఇసిరేది మాట్లాడినా. కానీ వాళ్ళు వాళ్ళు ఏదో వేరే కాంట్రాక్ట్ ఉందని తమిళనాడు గవర్నమెంట్ సెంట్రల్ కి పోతుంది, మనకి రిస్క్ ఉంటుంది. ఈ బస్ అనుకో నువ్వు క్యారీ కట్టిస్తే క్యారీలకు కలిపి నువ్వు డాబాలో దింపి కాలేజీల నరికెళ్ళనే. అట్లొద్దులే. నువ్వు బాలో దింపి కాలేజీల నరికెళ్ళనే. అట్లొద్దులేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు ఫుడ్ చేసి పెడితే అయిపోయా. ఏమే నీది కాలే సినిమా గురించి మాట్లాడుతున్నావు కానీ ఆ క్యారీ కట్టి బయట తిరుగుకోకుండా. అవును, అందుకే నేను అంటుంది డాబా అని.
అంటే డౌట్ రాకుండా దిగి ఎవరో ఒకటి పొడిస్తాడు అనుకోవచ్చు కదా. పొడిసేది ఎందుకు అవసరం పాపం? కాలు రెండు ఎరగొట్టాలి. ఇంకా నువ్వు దాంట్లోకి అన్నం లేని విషయం కలిపితే చాలు. వాళ్ళు వీడియోలు తీయమని చెప్పావా? ఏమని? కొట్టేటప్పుడు కానీ బట్టలు ఇప్పి కొట్టమని. అవన్నీ ఎందుకు? నీ కసి ఉంటే ఒకవేళ నీ కోపం ఉంటే ఏదో నార్మల్ గా తీసుకోవాలి. నీడెందుకే ఏమే ఇంత ధర్మక నువ్వు? నీ గురించి కాదులేరా. నీది కాదు. నీకేమైంది ఇప్పుడు? నీకేమైంది? పొడి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంట? ఎంత ఒకవేళ ఆడ మిస్ అయితే నువ్వు పై తిరుపతి బస్సు దిగుతానే ఆడ ఉండి మళ్ళీ మళ్ళీ అక్కడ కానీ పోయాడు అనుకో, ఏమంటారు, పుణ్యం వచ్చి స్వర్గానికి పోతాడు. ఏమవన్నీ కాదులే కానీ తిరుపతిలో నువ్వు దిగిన వెంటనే ఆటో వాళ్ళతో అడుగు, రామకృష్ణ లాడ్జ్ అంటే చెప్తారు. ఆ లాడ్జ్ గాడికి పోతే ఆడ ఆల్రెడీ మాట్లాడి పెట్టిన. రూమ్ లోకి పోయి స్నానం చేసినా కూడా 5 మంది దూరుతారు. నీకు అవన్నీ ఎందుకు? 5 మంది 5 మంది లోపల 5 మంది లోపల దూరుతారు. కస 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 కస. నువ్వు ఎన్ని పీసులు అడిగి క్రూరంగా చంపాలా అని నువ్వు అని కోరుకుంటావు. ఇంకా ఒకరిని చంపేటట్టయితే ఇంకా ఈడే బస్సు ఎక్కేటప్పుడు వేయించేను. మళ్ళీ అంత లాంగ్ పోయే వరకు ఎందుకు? ఖర్చు పెడతాను అందరూ పోయేది ఎందుకు? అంత దారుణంగా మీరు ఈ ప్రపంచంలో మనిషి అయితే కదా శివానికి తెలియదు వాడు ఎట్లా వాడో. వాడు అట్లే వానికి పెట్టే ఫిట్టింగ్ పెట్టాము. నీది నువ్వు చూసుకో. వాని పని అంతే. ఇంకోటి ఏంది? మంచికి మంచి ఉంటుంది, చెడు చెడు. నీ గురించి నువ్వు మంచి కాబట్టి నీకు దర్శనం ఉంది. వాడు చెడ్డోడు కాబట్టి మన పై దర్శనం ఉంది. ఇంకోటి నేను మాట్లాడి ఎప్పుడు లెక్క జీతంలో ఏది ఎక్కువ మాటలు ఎందుకు చెప్తాం అనుకున్నాను. నేను మర్చిపోయాను. కనుగుడ్లు పీకల్లా అంటాను. అవసరమా? ఒక గుడ్డు పీకు బతికినా కూడా ఒక్కొక్కనే ఉండి ఉంటుంది వాడికి. ఇంకా పదిలేసి పేగులు పీకిస్తాను బయటికి. మన మీద రాదు కదా. బాగా డౌటే రాదు. ఎందుకు వస్తుంది డౌట్ రా? ఎవడైనా వాడు తిరుపతికి వేరే తెచ్చిపోయినాడు. మన మీద డౌట్ ఎందుకు వస్తుంది? అది ఏముంది? వారికి ఎవరు శత్రువులు ఉన్నారు? నీకు ఎవరున్నా? శత్రువులు ఉన్నారు నీకేమన్నా? అలా డౌట్ ఉంది. డౌట్ ఎందుకు వస్తుంది? శత్రువులు ఏం లేరు. నువ్వు నేను ఎవడు మాట్లాడు? నేనేమన్నా అంటారేమన్నా? నాకు శత్రువులు అన్నారు. అడుగుతాను, ఎగ్జాంపుల్ కింద అడుగుతాను. నీకేదైనా అయ్యిందనుకో మళ్ళీ మాకెందుకు రిస్క్ అని పొరపాట్లు జరగచ్చు. నీవు ఇప్పుడు మేము అనుకునేటువంటి నీకు జరిగి మళ్ళీ మేమనుకుంటే సేమ్ డాబాగాడి దిగి భోజనాలు వేదప్పుడు 4 వచ్చి నరికేయచ్చు. చెప్పలేము. అయినా వాడికి ఏదిలే చెప్పేది కానీ చెప్పు. నీ ఇంకేమీ నాకు అర్థం కాదు. ఎవరు వేసేసానట్టు నన్ను వేసేసాను. నాకు అర్థం కాదు. ఎవరు వేసేసానట్టు నన్ను వేసేసాను. కాదు వేరే వాడు కూడా పోతానండి అనుకుంటావు కదరా. ఇంత మాట్లాడితే ఎవరు అనుకోరు. ఏది ఇంకో ఐడియా ఉంది. తక్కువలో అయిపోవాలంటే కొండ ఎక్కేటప్పుడు కొండ పై నుంచి వాడు అంత ఈజీ చచ్చిపోకూడదు. నీకు అంత మాకెందుకు? మళ్ళా చేతులు కాళ్ళు గుడ్లు మీకేంత అవసరం ఏముంది? వాడంతా రోతగా నేడ చూడలే నేను. సరే ఈడే బస్సు ఎక్కేటప్పుడే 7 గంటలకు బస్సు ఉంది. 7 గంటలకు బస్సు ఎక్కేటప్పుడు నేను ఇంత ఘోరంగా ఇంత చేస్తానంటే మీరిద్దరు ఎన్నాళ్ళ నుంచి బాగా మీకు ఎవరు చేస్తానండి? నీకే నొప్పి. మేము కనుగుడ్లు పీకేయి పొడిచేయి మా ప్రాణం ఘోరంగా తెచ్చుకోవాలా. ఇంత మాటలు ఈ ప్రపంచం వీడెందుకు తప్పుగా అనుకుంటు. నిన్ను కాదురా శివ. పొట్టి ప్రాణం అన్నాడు ఎవడు. పొట్టి ప్రాణం అంటే పొట్రి అని వాడికి జోక్ కూడా అర్థం కావట్లేదు. పొట్రోల్ అంటారు చూసినావా? వాళ్ళు పొట్రోల్ అని అంటాండి. నిన్ను పొట్టే నిన్ను కాదంటాండి. అది వేస్తే దిగుతే కండలు నిజంగా నాకైతే అంత కఠినంగా చంపాలని నవ్వు వస్తుంది. ఏంది 4 కలిసి నరికి చంపేది, చేతులు కాలు నరికేసేది నవ్వొస్తుందా ఇమ్మకి? ఎంత రాక్షసి అయిపోయింది. అదే అసలు నా ప్లాన్ ప్రకారం అయితే ముక్కులేకి పిడిబాటు దింపి ఈజీకి చచ్చిపోకూడదు. అసలే పొట్టి ప్రాణం చిన్న ప్రాణం వాడికి అట్లా కాదు.
చాలా రఫ్గా ఉండాలి. గోర్లు ఇట్లా కట్ చేసి ఒక 3 రోజులు నువ్వేం కారం పొడి దాంట్లో చేస్తాం మహేష్ బాబు దాంట్లో సైకో గోర్లు కట్ చేసేది కనుగుడ్లు నిన్ను నేర్చుకున్నావు ఈ మధ్యన జనాలు సైకోలో పోతారు. చేసినట్టు ఫీల్ అవుతాడు నిమ్మి. ఎవరు చేస్తా నువ్వు పొట్టి ఎగ్జాంపుల్ వీడినే కూర్చోబెట్టి చేపిద్దాం నిమ్మి. ఎట్లా రియాక్ట్ అవుతాడో వాడిని చూసి నేను ఆనందపడాలి. డైరెక్ట్ చూడలేను కదా నేను. వద్దొద్దులేవని వీని వరకు వద్దులే. వీని మీద ఏడు పడితే నేను అసలు ఊరుకో ఉండను. అది ఊరికి కూర్చోబెట్టి ఒకసారి చెయ్యి. అందుకో 7 బస్సు ఎక్కువ నీ 3వ నంబర్ సీట్ కూర్చో. అసలు పోను ఇంత దారుణంగా చెప్పేది 7వ నంబర్ బస్సు ఎక్కువ 3వ సీట్లో నీ పక్కన తమిళనాడు అయిపో కూర్చుంటాడు. భయపడద్దు అయిపోయి చూసి. ఈ వెనకాల కేరళ వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి రౌడీలు ఏమొచ్చినా ఎందుకు వచ్చినారో నువ్వు భయపడద్దు. నీ గురించి కాదు. నువ్వు దిగినప్పుడు భోజనాలు కాపినప్పుడు దిగినప్పుడు నీ ఎంట వస్తారు. నువ్వు భయపడద్దు. పరిగెత్తించి పరిగెత్తించి సంపల్లా అనేది నీ ఆశ. వాడా పొట్టోడు పరిగెత్తేది పెద్ద స్పీడ్ పరిగెత్తు. అయినా వాడికి 7 మంది 10 మంది ఎందుకే పెద్ద భయంకరం సృష్టించాలాడా వాతావరణము. పొట్టు ఇట్లా పడితే పడిపోతాడు. అట్లా కొడితే ఏమొస్తుంది? అట్లా కొట్టాలని ఈడే కొట్టవా? దాని వల్ల తిరుపతికి ప్లాన్ బస్సు ఎక్కిడాలు. గుంటూరు మిర్చి తీసుకోమని యాసిడ్ తీసుకోమని ముఖం కన్నా తెలియకుండా ముక్కలు 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 చేసే పని ఆడవాళ్ళు చెప్పి ఇంత మొగోలే చేసేదాడా మొగోళ్ళే మొగోని చేస్తారు. ఆడమ్మలు వచ్చినాయంటే మా నచ్చేది ఫెనైల్ తాగిపించేది. ఫెనైల్ ఏమొద్దు. ఒక్కొక్క పీసు బార్డర్లు ఇసేమాను. అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఏది ముక్కలు ముక్కలు ఇదే మటన్ వాటాలు ఇదేమో నవ్వుగా నాకు బాధగానే ఉంది. కానీ వాడు చచ్చిపోతాడు అనేది తెలిసి కూడా నేను గట్టిగా నిబ్బరంగా కూర్చున్నా. నువ్వు కాదు వాడు ఇంకోడు. ఏమే ఈడవుడు వాడికి ఇట్లాంటి బట్టలు అయిపోయి ఇవే బట్టల్లోనే పోతాండే పైకి. టికెట్ బుక్ అయింది, మనుషులు బుక్ అయినారు, అందరు బుక్ అయినారు. మీ ఇంట్లో కొన్ని బాంబులు కూడా మిగిలినాయి. ఏది పటాకులు చచ్చిపోయినాక 7 వేలుద్దాంలే పటాకులు వాడు మన శత్రువు చచ్చిపోయినాక. 7 వేలుద్దాంలే పటాకులు వాడు మన శత్రువు చచ్చిపోయినాక. నువ్వు నవ్వుతానే ఏంటి చంపేస్తాంటే వాడేమో గుండెకాయలు పట్టుకుంటున్నాడు. ఏమైతుందా ఎవరి గురించి? నువ్వేం నవ్వుతాను? తలుచుకుంటా తింగరోడు తిక్కకొర్రే కాబట్టి ఇంకా ఏం తెలిలే. నువ్వు 7 గంటల ఇంట్లో ఇద్దు లేపేద్దాం మెత్తిగా మెత్తిగా ఏముండదు. భయంకరంగానే ఉంటుంది. నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి చేపిస్తా. గోర్లు బీక్కోవడము, కారం పెట్టడము, నోట్లే గుడ్డ పెట్టడం. కంటే కారం లేను పచ్చికారం చెప్పిరు అదేమని పేస్ట్. కంటే కారం లేను పచ్చికారం చెప్పిరు అదేమని పేస్ట్. నువ్వు నాకే పెడతాను. నువ్వు నీకు కాదు కొట్లు కారం అంటాను. ఒక మనిషిని వీక్షించి చంపుతానారే మీరిద్దరు కలిసి. మీరు నాకు పెడతారు. మీరు మళ్ళా కాదురా అదేందో వీడు ఇంత ఉంటాడు కానీ మాటలు ఇంత ఉంటాయి. వాడికి అంతే. వాడు మాటలు ఎక్కువే. ఇలాగే పోతుంది. ఇప్పుడు నువ్వు అరుస్తాను. నెక్స్ట్ ఏమైతుందో ఆలోచించుకో. ఏ జాగ్రత్త ఆడవేది జాగ్రత్తలు ఉండాలి. ఏం లేవు. ఉన్నాయా ఎక్కడైనా డబ్బులు పెట్టి నువ్వు ఏమైనా ఇచ్చింటే చెప్పు. అంటే నువ్వు వచ్చే లేట్ కదా అవన్నీ వాడుకుంటాం మేము డబ్బులు. అవి ఏడాది పెట్టాం. ఇప్పుడు ఉడత దాచి పెడతాది చూడు. అన్ని తీసపోయి తినే వస్తువులు అన్ని భూమిలో మర్చిపోతుంది. ఎక్కడ పెట్టావు చెప్పు. ఎంత పెట్టావు ఏమి చెప్పు. అవి కూడా నీట్గా ఎక్కడెక్కడ ఏమేమి పెట్టావు. ఎవరికైనా అప్పులు ఇచ్చిందో కూడా లేనప్పుడు ఏమీ రాదు. సింపుల్ చెప్తాడు. 6 చోట్ల వాళ్ళ సందేకి స్కెచ్. అమ్మని అమ్మ పొట్టోడుగా అంత ఎందుకే. వాడి భయం కలిగి 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 సావల్లా. ఫస్ట్ భోజనాలు
అవును ఆయన అసలు ఇక్కడి ఎందుకైనా మంచిది మన మీద డౌట్ రావద్దు. భోజనాలు వెదడు ఒకసారి బస్సు ఆడ మిస్ చేస్తాం అదే కలిసి మిస్ ఏమి తర్వాత తిరుపతి ఇక్కడ ఎంటర్ అయితేనే ఆడకు అటాక్ జరుగుతుంది. ఆడ మిస్ లాడ్జ్కి ఆటోకి పోయేటప్పుడు ఆడ మిస్, లాడ్జ్ లోపల అటాక్ అది మిస్. ఇట్లా 5 సార్లు మిస్ చేసి 6వసారి 3 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పరిగెత్తించుకుంటా ఒక కాలు నడితే ఇంకో కాలుతో ఎగురుకుంటూ 1 కిలోమీటర్ అయితే ఇంకో కాలుతో ఎగురుకుంటూ 1 కిలోమీటర్ పోతాడు. ఇంకో కాలు కూడా ఫుల్ నరకొద్దు. ఇది ఒకటి కట్ చేయి, ఇది ఒకటి కట్ చేయి, ఇట్లా కట్ చేయి. నేను చెప్పినట్టు చేయను ఎగ్జాక్ట్ గా. అట్లా వీడియో కూడా తీసి నాకు పంపించి పిచ్చిదాన్ని అడుగుతాను లాస్ట్ కి ఏం నువ్వు సరే అనిపిస్తుంది. ఇంత వీడియో తీసుకుంటే ఎందుకైనా మంచిది. నువ్వు తిరుపతి పోతాను మా సంబంధం లేదని చెప్పు. తిరుపతి పోతాను అని చెప్పు. తిరుపతి పోతాను వీళ్ళకేం సంబంధం లేదని చెప్పు. అంటే ఏం సంబంధం లేదు ఒక వేళ ఏమన్నా చెప్పు. ఎందుకైనా ముందు జాగ్రత్త చెప్పు. ఏమని చెప్పాలా? అదే నేను తిరుపతి పోతాను వీళ్ళకి సంబంధం లేదు అని చెప్పు. నేను చెప్పను లేదా? చెప్పు. నేను చెప్పను లేదా? ఎందుకు చెప్పు? చెప్పను నేను ఏం చెప్పరా అంటే నీకు చెప్పిదే నీ గురించి అని. నువ్వు మా మీద నమ్మకం లేదా నీకు? నమ్మకమా లేదు, ఇప్పుడే చచ్చిపోతుంది. కుట్ల మమ్మడా అమ్మయ్య ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. చెప్పురా బాడీ ఎక్కడ దొరుకుతుంది? ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఇస్తాం యాసిడ్ వేసి. యాసిడ్ కూడా అనిమల్ కలిపానా చంపి చచ్చిపోయిన కూడా యాసిడ్. ఇంత ఘోరంగా మళ్ళా అన్ని కాదులేదా మెత్త మాట్లాడు మరి నరికేసి. నీకు ఇప్పుడు ఏం కావాలన్నా బాగా నచ్చింది ఏమి నీకు? చికెన్ వేసేస్తారు కదా అని. నీకెందుకురా అడిగంటే మళ్ళీ నాన్ వెజ్ తినలేవు కదా, అందుకు చెప్తున్నా. ఏం తింటావు? నేను ఆడ అసలు ఫోన్ పోకపోతే ఈడే పిలిపించండి. నిన్ను లాస్ట్ అది ఒకటి ఉంది కదా ఇంట్లోకి దూరేది. మనం బయటికి పోతాము రిస్క్ అది వేర్లే. దొంగలు ఇంట్లో దూరినారు. ఇప్పుడు మనము ముందే మనం బయటికి పోతాము కాదు. మనం ఇప్పుడు వాడు ఉండు. ఇప్పుడు వాడు మనం ఏం మాట్లాడుకున్నాం? ఒకవేళ వాడు తిరుపతికి పోనంటే మనం ఇప్పుడు లేచి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు ఇప్పటికిప్పుడు వచ్చేస్తారు అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు నువ్వు తిరుపతికి పోతానో లేదా? తిరుపతి పోవడం లేదా? పోతానవా? పోలే కదా. పోతానవా? సర్లే మనం బయట పని ఉంది కదా పోయేది తప్ప. మనం అట్లా పోతే ఆటోలు వస్తారు. వాడు ఆడి ఆడుకుంటారు.